ఈ రోజు మా మున్నుగాడు ఏం తింటున్నాడు. సో రోజు అదే తిన్నాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. ఒక్క ప్లేస్లో ఉండదు. వదిలి 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 అమ్మా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం చాలా బలం కూడా. ఆకలిస్తుందా? ఇలా 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 రుద్దాలి. తింటావా చెప్పు? టేస్టీ. మునులు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాసీ టాక్స్. లాసీ టాక్స్, లాసీ టాక్స్, లాసీ టాక్స్. సో చాలామంది మామయ్యస్ అడుగుతున్నారు మున్నుగాడికి ఏ ఫుడ్ పెడుతున్నాము, ఏం ఫీడ్ చేస్తున్నాము అని. సో ఈరోజు మా మున్నుగాడు ఏం తింటున్నాడు. సో రోజు అదే తిన్నాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. సో ఈ రోజు ఏం తింటున్నాడో అవన్నీ నేను చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి బెటా నీకు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఒక్క ప్లేస్లో ఉండదు, చూడు, ఎక్కేసి అన్నీ తిరిగేసి ఒక్క ప్లేస్లో ఉండకుండా అన్నీ తిరిగేయాలి మేము. వదిలి 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 అమ్మా, దిగు, కిందికి దిగు, కిందికి దిగు, దెబ్బలు పడతాయి. వద్దు, దెబ్బ 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 పడాలి, దెబ్బ పడాలి, దెబ్బ పడాలి. అమ్మో, చూడు, లేదు, ఇక్కడే ఆడుకో. ఆడుకుందావా వద్దా? తింటావా మొన్న? సో వాడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఉగ్గు పెడతాను. సో ఈరోజు ఉగ్గు తినిపించట్లేదు, చెప్పాను కదా, డైలీ సేమ్ మెనూ అయితే ఉండదు. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈరోజు నేను అటుకులతో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ పోహా అనేది ఫ్రై చేసేసుకున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం చాలా బలం కూడా. పోహా రోస్ట్ చేసాము. సో ఈ పోహా ఏంటి అని అంటే కలర్ అంత ఎక్కువ చేంజ్ అవ్వదు, కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది. అండ్ మీకు ఇలా పట్టుకోగానే తెలిసిపోతుంది అనమాట, క్రిస్పీగా ఉంటుంది. సో వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టడం అలాంటివి చేయకూడదు. ఇప్పుడు నేను కొన్ని బాదాం, డైలీ మనం ఒక 3 to 4 బాదాం వరకు ఫీడ్ చేయొచ్చు బేబీకి. సో ఆల్మండ్స్ కూడా చాలా మంచిది పిల్లలకి. ఎలా అయితే వెయిట్ పెరగడానికి హెల్ప్ అవుతుందో, ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. రోజు 4 బాదాంలు తినాలి అని అంటారు కదా, అలాగే క్యాష్యూ నట్. సో ఒక 6-7 అలా తీసుకోండి క్వాంటిటీని బట్టి. సో కాజు కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను మక్కన వేస్తున్నాను. సో ఈ మక్కన అనేది చాలా మంచిది. ఇది స్లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది. సో అలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలి. సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. సో రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదన్నమాట. ఇది ఒక 1 స్పూన్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. మీరు సాల్ట్ వేస్తారా లేకపోతే కొంచెం బెల్లం వేస్తారా, అది మీ ఇష్టం. సో ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేస్తున్నాను. ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత, వేడిగా అయిన తర్వాత 1 స్పూన్ ఈ పౌడర్ వేసుకోండి. సో ఇలా లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. సో ఉడుకుతున్నప్పుడు కొంచెం నేను బెల్లం వేస్తాను. సో ఇలా ఒక పౌడర్ స్టీల్ దానిలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ తీసి పెట్టేసుకుంటే నాకైతే ఇది ఒక 4 డేస్కి అయితే వస్తుంది. అట్లా వీక్లో ఒక్కసారి చేస్తే ఇది 3 to 4 టైమ్స్ వరకు ఫీడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ రెడీ. చల్లారితే గట్టి పడుతుంది. తిన్నామా? కూర్చొని మనం బెల్ట్ వేసుకున్నాం. తింటావా? అయ్యో అయ్యో, ఆకలేస్తుంది నీకు? ఏరోప్లేన్ ఆకలేస్తుంది నీకు?
మా చిన్నోడి కోసం పోహా పొంగలి అనుకోండి ఫైనల్గా. మా చిన్నోడి ఫీడింగ్ టైం. ఫీడింగ్ అంటే హ్యాపీగా ఆడుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాడు. ఎందుకు అంటే కంఫర్టబుల్ లవ్ ల్యాప్ రాయల్ హై చైర్ ఉంది కాబట్టి. ఈ సీట్ రిక్లైన్ అనేది 3 పొజిషన్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే డైనింగ్ ట్రేని కూడా 3 పొజిషన్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేబీస్కి కంఫర్టబుల్గా ఈ ఫుట్ రెస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేబీస్కి కాకుండా ఫీడింగ్ చేసే మామ్స్కి కూడా చాలా కంఫర్టబుల్ ఈ ఫీడింగ్ చైర్. ఎందుకంటే ఇది 7 లెవెల్స్ వరకు హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు కాబట్టి. బేబీ సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో 5 పాయింట్ సేఫ్టీ హార్నెస్ ఉంది. సో బేబీ సెక్యూర్గా అలాగే కంఫర్టబుల్గా కూర్చుంటారనమాట. ఈ సీట్ ప్యాడ్ కూడా కుషన్ ఉంది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇది రిమూవబుల్ సీట్ ప్యాడ్, హ్యాపీగా తీసి వాష్ చేసి మళ్ళీ పెట్టచ్చు. ఇది బేబీ షోల్డర్ హైట్కి తగ్గట్టుగా 2 పొజిషన్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మా చిన్నోడికి తినిపించాలి అంటే వాడికి ఏవో టాయ్స్ చేతిలో పెట్టేయాలి. అందుకే నాకు ఈ ఫుడ్ ట్రే చాలా హెల్ప్ అవుతుంది. దీని మీద అన్ని టాయ్స్ పెట్టేస్తే టాయ్స్తో ఆడుకుంటూ అటు ఇటు చూస్తూ నవ్విస్తూ అలా తినిపిస్తానమాట. అండ్ ఈ ఫుడ్ ట్రే మీద ఏదైనా ఫుడ్ పడినా పొరపాటున కూడా ఇది ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇట్స్ డిటాచబుల్. హ్యాపీగా తీసి క్లీన్ చేసి మళ్ళీ కూడా ఫిక్స్ చేసేసేయచ్చు. ఈ ఫీడింగ్ చైర్కి స్పేస్ ఎక్కువగా పడుతుంది అని అనుకుంటే ఇది ఈజీ అండ్ కాంపాక్ట్ ఫోల్డింగ్. అంటే ఇది ఫోల్డ్ చేసేసి ఇంట్లో ఎక్కడైనా ఏ మూలకైనా బెడ్ పక్కన కానీ సోఫా పక్కన కానీ ఇలాగా ఇరికించేసి ఈజీగా మనం ఫిక్స్ చేసేయచ్చు ఒక ప్లేస్లో. దీనికి మూవింగ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఫీడ్ చేయొచ్చు. మనం ఒక రూమ్లోనే ఇది ఒకటే ప్లేస్లో ఫిక్స్ చేయాలని ఏమీ లేదు. కదలకుండా దీనికి ఒక స్టాపర్ కూడా ఇచ్చారు కాబట్టి ఒక ప్లేస్లో దీన్ని స్టాప్ కూడా చేసేసేయచ్చు. ఇందులో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే పర్పుల్ చాలా నచ్చింది అండ్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈ లవ్ ల్యాప్ రాయల్ హై చైర్ అనేది EN 71 సర్టిఫైడ్. ఇది మనకి 6 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి హెల్ప్ అవుతుంది. 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు. స్పేసింగ్ కూడా చాలా బాగుంది. మా పిల్లలకి తినిపించడం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళతో హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ ఆడుకుంటూ నేను ఫీడ్ చేస్తాను. ఫీడింగ్ అనేది పిల్లలకి మామ్కి ఉన్న ఒక స్పెషల్ బాండ్. మన పిల్లల్ని మనం అర్థం చేసుకోగలిగితే పేరెంటింగ్ అనేది చాలా ఈజీ నాకు తెలిసినంత వరకు. ఇట్స్ ఫినిష్డ్ ఫినిష్డ్ ఫినిష్డ్. వెరీ గుడ్. వాటర్ ఎట్లా ఆడుకుంటారు? ఏంటి ఏమి దెబ్బలు పడాలనా? అరే ఏమి మంచిగా వాటర్ తాగు, మంచి వాటర్ తాగు. అరే నిజం ఎట్లా చేస్తాడు? అమ్మో మామూలు వాటర్ తాగు. ఏ మా చిన్నోడి ఫీడింగ్కి ఈ లవ్ ల్యాప్ రాయల్ హై చైర్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. హ్యాపీగా కూర్చొని ఆడుకుంటూ తినేస్తాడు. సో లేదు అంటే అప్పుడప్పుడు పడుకొని సో ఏదైనా బాటిల్లో మిల్క్ ఇస్తే అలా తినేస్తాడు. సో లేదు ఇంకా బోర్ కొట్టింది అని అంటే కాసేపు దీనిలో కూర్చొని అటు ఇటు స్టోర్ లాగా తిప్పితే కూడా మంచిగా కామ్గా ఉంటాడు అనమాట. సో ఫీడింగ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సో మీరైతే ఈ లవ్ ల్యాప్ రాయల్ హై చైర్ తీసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. సో మూవీస్ గో చెక్ ఇట్ అవుట్. సో లంచ్ ఇప్పుడు ప్రిపేర్ చేయట్లేదు. ఫస్ట్ వాడికి స్నానం చేయించి నిద్రపుచ్చాలి. సో ఆ తర్వాత లంచ్. అమలు నిద్ర లేసాడు. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. ఆకలి వేసిందా? ఆమ్ తింటావా? మును ఆమ్ తింటావా? వద్దా? ఆమ్ తింటావా? ఇట్లా ఆమ్ తిందాం మనం. ఆమ్ తింటావా? ఏం కావాలి? చిన్నోడికి నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నిద్ర లేచాడు, ఆడుకుంటున్నాడు. సో వాడికి ఏంటి అని అంటే జస్ట్ హాఫ్ గ్లాస్ కూడా కాదు, కొంచెం రైస్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఇది పెసరపప్పు. సో ఇప్పుడు మనం 1 గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేస్తాం కదా. సో అలాగా కొద్దిగా పెసరపప్పు వేస్తున్నాను, కిచిడి లాగా. సో అన్నం పెసరపప్పు వాష్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం కదా. సో నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇది
ఆలు తురుము, క్యారెట్ తురుము కిచిడి లాగా చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ చూపించింది అంటే మనం చిన్న పిల్లలకి 6 to 7 months పిల్లలకి ఫీడ్ చేయాలి అంటే ఇంకొంచెం మెత్తగా పౌడర్ లాగా చేసుకొని క్వాంటిటీ తక్కువ ఇవ్వాలి. సో లేదు ఇంకా 11 months 12 months కొంచెం వీడు కొంచెం నమ్మలుతున్నాడు కాబట్టి కొంచెం గరుగ్గా కొట్టినా పర్లేదు అనమాట. సో అట్లా ఇప్పుడు నేను తురుముతున్నాను ఎందుకంటే వాడు తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, సో అందుకని త్వరగా ఉడికిపోతుంది. అలాగే పొటాటో, క్యారెట్, కొద్దిగా సాల్ట్, మెల్లిమెల్లిగా కారం కూడా మనం అలవాటు చేయాలి. అంటే ఇప్పుడు కిచడీలో ఒక చిన్న గ్రీన్ చిల్లీ వేసి మళ్ళీ తినేటప్పుడు తీసేస్తే చాలు, ఆ కారం అంటున్నట్టుగా ఉంటుంది అంతే. సో ఇప్పుడు నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, అది కూడా జస్ట్ పించ్, అంతకు మించి ఎక్కువ వేయాలి. అలాగే కొద్దిగా జీరా పౌడర్ లైక్ దిస్, ఇంతే. పెప్పర్ ఎంత వేస్తున్నామో అంతే అనమాట, కొంచెం అరగడానికి బాగుంటుంది కదా అందుకని వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనము ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. లంచ్ కాసేపట్లో అయిపోతుంది, ఒక 10 minutesలో అయిపోతుంది. వెరీ ఈజీ. వెజిటేబుల్స్ అలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పెద్ద పిల్లలకైతే మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ బీట్రూట్ యాడ్ చేయొచ్చు, గ్రీన్ పీస్ యాడ్ చేయొచ్చు, బీన్స్ కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది, అందులో ఫైబర్ కూడా ఉంటుంది. సో అలా వెజిటేబుల్స్. అలాగే నేను వీడికి పాలకూర రైస్ కూడా పెడతాను. సో సేమ్ ఇదే, ఇందులో పాలకూర యాడ్ చేస్తాను. లేదు అని అంటే పెసరపప్పు తీసేసి నార్మల్గా పాలకూర, మిగిలిన వెజిటేబుల్స్, ఓన్లీ రైస్ పాలకూర. సో ఇలాగ డిఫరెంట్గా రోజు ఒకటి అలా చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో 10 విజిల్స్ వరకు పెట్టాను, ఉడుకుతుందో లేదో అని. సో ఇలా ఉడికిన తర్వాత మున్ను కవియర్ ఇట్రా శుద్ధికందులు ఆకలేస్తుందా? రా మరి, కమ్ తీసుకో ఇంకా ముందుగా ఇంకా. సో పప్పు మంచిగా మెత్తగా రుద్దుకోవాలి. సి లైక్ దిస్. సో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది కదా, అప్పుడే పిల్లలకి ఫీడ్ చేయడానికి బాగుంటుంది. వాకర్లో వేసేసామని సరే తీసుకుంటా. వాకర్లో ఉండవా వాకర్లో వద్దా చెప్పు, వాకర్లో వద్దా? ఆకలి ఇస్తుందా? ఇలా రుద్దాలి. ఎలా రుద్దాలి? ఇలా రుద్దాలి. ఆకించావా చెప్పు. టేస్టీ బాగుంది. సో ఇలా ఇంత మెత్తగా రుద్దేసుకోవాలి. 1 teaspoon నెయ్యి వేస్తున్నాను. మా చిన్నోడి లంచ్ రెడీ. సో ఇప్పుడు తినిపిద్దాం. వాడు ఆకలి మీద ఉన్నాడు, మంచిగా ఆడుకుంటున్నాడు. అంటే లేచి అరగంట అయింది కదా, వాళ్ళిద్దరు లేచిన తర్వాత అప్పుడే చేస్తే ఏంటంటే వేడివేడిగా ఉంటుందని అప్పుడే చేస్తాం అంతే. ఏనుగమ్మ ఏనుగు, బుడ్డి ఏనుగు, గ్రీన్ కలర్ ఏనుగు. మాకు ఆకలి వేస్తుంటే నీ పద్యాలు ఏంటి? చుట్టుకన్నులు. గుడ్ బాయ్. గుడ్ బాయ్ గుండు. యమ్మీ డోర్ చూడు. 1 2 3 తిప్పు, అది తిప్పు. వావ్, గుడ్ బాయ్. మా జున్నుగాడు స్కూల్ నుంచి వచ్చాడు, బయట అల్లరి ఎంత వినిపిస్తుంది, వాళ్ళ గ్యాంగ్ అంతా వచ్చేసింది, పిల్లల గ్యాంగ్ అంతా. సో ఇప్పుడు ఏంటి అని అంటే పొమగ్రనేట్ లేదు ఇంట్లో, సో అందుకని ఆరెంజ్ తినిపిస్తున్నాను అనమాట. సో ఇట్లా ఫ్రూట్ నిబ్లర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది లవ్ ల్యాబ్ ఫ్రూట్ నిబ్లర్ అనమాట. ఇందులో నేను ఆరెంజ్ ఇలా పెట్టేస్తాను. సో ఇలాగా ఫ్రూట్ జ్యూస్ తాగుతాడు, పల్ప్ అంతా కూడా ఇలా ఉండిపోతుంది అందులో. సో మనం ఎక్కువగా నాకు ప్రాబ్లం ఏంటంటే పొమగ్రనేట్ ఇస్తాం కదా, సో అది గొంతులో ఇరుక్కోకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ఫ్రూట్ నిబ్లర్స్తో మనం ఏమైనా ఫీడ్ చేయొచ్చు. యాపిల్ తింటాడు, ఆరెంజ్ తింటాడు, కివీ తింటాడు, గ్రేప్స్ కొంచెం పుల్లగా ఉంటాయి కదా తినడు. సో ఎక్కువ ఫేవరెట్ అంటే పొమగ్రనేట్. ఎవరి దగ్గరికి మొన్న నా దగ్గరికి రా.
ఓకే. ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి చెప్పు. ఆరెంజా? నీ ఫేవరెట్ ఏంటి? వాటర్ మిలన్. సో యాక్చువల్లీ మున్ను ఫేవరెట్ కూడా వాటర్ మిలనే. ఈరోజు వాటర్ మిలన్ లేదు. నాకు చాకీ, నాకు ఒకటి ప్లీజ్. అందరికి బిగ్ బిగ్ ఇచ్చి నాకు చిన్న చాకీ ఇస్తున్నాడు చూసినావు. నాకు బ్లూ చాక్లెట్, నాకు బ్లూ కలర్. ఓహో ఎవరా మీరు ఎంత అంటారు? సో ఇప్పుడు అయితే ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాడు అండ్ ఫ్రూట్స్ తింటున్నాడు. సో నెక్స్ట్ ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి మోస్ట్లీ 6:30, 7 కల్లా డిన్నర్ అయిపోతుంది. సో 7 వరకు ఈ రోజు అయితే రాగి పిండితో చేస్తున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈవినింగ్ అవ్వగానే పిల్లలు, కాలనీలో ఉన్న పిల్లలందరూ వచ్చేస్తారు, జున్ను ఫ్రెండ్స్ అంతా. ఇంకా ఇవి వచ్చినప్పుడల్లా అరుస్తూనే ఉంటాయి ట్వింకిల్, ఓరియో. సో ఇట్లా చూసారా, నార్మల్ వాటర్తో మిక్స్ చేస్తే ఏంటి అని అంటే ఇట్లా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. అప్పుడు వేడి నీళ్ళల్లో వేయచ్చు. ఆల్రెడీ నేను వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. మనం రాగి పిండి త్వరగా ఉడికిపోతుంది అనుకుంటాం, కానీ ఎంత ఉడకబెడితే అంత మంచిది. ఇందులో బెల్లం వేస్తే బాగుంటుందా? ఇప్పుడు సాల్ట్ వేద్దామా? ఆల్రెడీ మనం బెల్లం వేసి ఈరోజు అంటే బెల్లం ఒక పూట పెడితేనే బాగుంటుంది కాబట్టి ఇందులో సాల్ట్ వేస్తున్నాను. ఆరెంజ్ తింటున్నావా, పూసుకుంటున్నావా? చూడు మొత్తం ఆరెంజ్ అయిపోయింది. తిన్నమా ఈ ఆరెంజ్? తిన్నమా ఆరెంజ్? తింటావా? సో ఈ కన్సిస్టెన్సీలో రావాలి అన్నమాట. మరి ఎక్కువ తిక్కగా అవ్వకూడదు, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది రాగి పిండి గట్టి పడుతుంది. సో అందుకని ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో ఇది అయిపోయింది, ఆఫ్ చేసేసి ఇందులో నెయ్యి వేస్తున్నాను. సో ఇది మా వాడి డిన్నర్ 6:30, 7 కల్లా అయిపోతుంది. ఒకవేళ ఇంక ఎక్కువ ఆకలేసింది అంటే వాడు 8:30, 9 కల్లా పడుకుంటాడు. లేదు ఒకవేళ 10, 11 అవుతుంది అని అంటే సో ఆ టైంలో మిల్క్ అలాగా ఫీడ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా సాలిడ్స్ అయితే 6:30, 7 కల్లా ఇచ్చేస్తాము. సో 7 తర్వాత అంటే డైజెషన్కి టైం ఉండదు కాబట్టి కొంచెం 6:30, 7 కల్లా అంటే నైట్ పడుకునేటప్పుడు త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్సే మేము ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, ఇవే కాదు. సో రోజు ఇదే ఉండదు కాబట్టి ఎట్లా అంటే ఒకసారి మధ్యాహ్నం వేస్తూ ఉంటాను రాగి. సో ఎట్లా అంటే రాగి పిండిలో ఫ్రూట్స్ ఏదైనా బనానా కానీ స్ట్రాబెర్రీ కానీ సో ఇలా మనం మిక్స్ చేయొచ్చు. సో అట్లా చేయొచ్చు. లేదు అంటే ఒక్కొక్కసారి రాగి మార్నింగే ఇచ్చేస్తాను, లేదంటే ఒకరోజు రాగి అవాయిడ్ చేసేసి మార్నింగ్ ఉగ్గు ఇస్తాను. ఉగ్గు మనం మొత్తం పప్పులతో చేశాను. సో ఆ రెసిపీ మీరు చూసారు, ఇంట్లోనే హోమ్ మేడ్ ఉగ్గు. సో అది ఇస్తాను. సో అట్లా రోజు ఒక్కొక్క రెసిపీ మారుతూ ఉంటుంది కాబట్టి సో నేను అప్పుడప్పుడు నాకు తెలిసిన రెసిపీస్, నేను మా మున్నుగాడికి ఏం ఫీడ్ చేస్తున్నాను సో అన్నీ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. సో చాలామంది మున్నుకి ఏం పెడుతున్నారు, ఏంటి రెసిపీస్ మాకు చెప్పండి అని అడుగుతున్నారు. సో అందుకని ఒకవేళ వీడియో పాసిబుల్ అవ్వకపోయినా ఏదైనా ఒక రెసిపీ వైటీ షార్ట్స్ అలా చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో మమ్మీస్కి ఈ వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇది చల్లారిన తర్వాత మా చిన్నోడికి ఫీడ్ చేస్తాము. కాసేపు వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు కాబట్టి ఇది ఒక 15-20 మినిట్స్లో చల్లారిపోతుంది. సో దాని తర్వాత ఫీడ్ చేస్తాం. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. అండ్ కమెంట్స్ పెట్టండి ఇంకా ఎలాంటి ఫుడ్ కావాలి ఏంటి, మీకు తెలిసిన రెసిపీస్ ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని మీకు అనిపిస్తే సో నాకు కింద కమెంట్స్లో కూడా సజెస్ట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా కొత్త రెసిపీస్ తెలుసుకున్నట్టు ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ గైస్. బాయ్.